పవన్ కళ్యాణ్ గారు చెప్తారంట, ఇది ఏబిఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు అంట విశ్లేషణలో భాగంగా ఈ విధంగా రాశారట. పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే అడుగుతున్నాను, రాజకీయం కోసం పదవుల కోసం ఇంత మనసు చంపుకొని మీరు వ్యవహరించడం అవసరమా? ఇంత మీ ఆత్మని చంపుకొని ట్వీట్స్ చేయడం మాట్లాడడం అవసరమా అని నేను అడుగుతూ ఉన్నాను. ఆ రోజు ఇదే ఏబిఎన్ పేపర్లో, ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో మీ తల్లి గారి కోసం భార్య కోసం దారుణమైన వ్యాఖ్యలు చేశారని మీరు ఎంత దారుణంగా దాన్ని తిట్టారు. ఆ రోజు ఏబిఎన్ రాధాకృష్ణ గారి తాలూకా భార్యని అలాగే తల్లి ఫోటోలు పెట్టి మీరు ట్వీట్ చేస్తూ పెట్టిన తిట్లు మీరు మర్చిపోవచ్చు, కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోలేదు. ముఖ్యంగా గూగుల్ అనేది మర్చిపోలేదు. ఈ రోజు కూడా అందరికీ తెలుసు, మీరు మీ రాజకీయ పదవుల కోసం మీ స్టాండ్ మార్చేస్తూ ఇలా తప్పుడు వ్యాఖ్యలు చేసినా కూడా సమర్థించవచ్చు, కానీ ప్రజలు మిమ్మల్ని క్షమించరు పవన్ కళ్యాణ్ గారు అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే హోంమంత్రి అనిత గారు, నిజంగా ఆవిడ మొన్న టీవీ డిబేట్లో ఇందులో ఆవిడ మాట్లాడుతూ జగన్ గారు ఏం చెప్తే అది చేస్తారు, నంది అంటే నంది అంటారు, పంది అంటే పంది అంటారు అంటూ, అందువలన ఇతను అన్నది తప్పు లేదు అంటూ నిస్సిగ్గుగా ఆవిడ సమర్థిస్తున్నారు. అమ్మా హోంమంత్రి గారు, మీరు హోంమంత్రి అనే విషయాన్ని పక్కన పెట్టండి, మీరు ఒక మహిళ కదా, ఆ విషయం కూడా మర్చిపోయారా? ఈ అనిత అనే ఆవిడ హోంమంత్రి పదవికి అనర్హురాలని ఎప్పుడో ప్రూవ్ అయింది. ఆవిడ ఆ పదవికి ఎప్పుడూ న్యాయం చేయలేదు. కనీసం మహిళగానైనా ఆ వ్యాఖ్యల్ని ఖండించాల్సిన బాధ్యత మీ మీద లేదా? ఆవిడ ఎంత దారుణంగా జగనన్న కుటుంబ సభ్యుల గురించి తల్లి చెల్లి అంటూ మాట్లాడుతున్నారు. మరి మీరు అడగాలి కదా మీ చంద్రబాబు నాయుడు గారిని కూడా, మీ చెల్లికి ఎంత ఆస్తులు ఇచ్చారు, మీ హెరిటేజ్లో షేర్స్ ఎన్ని ఇచ్చారు, మీ కుటుంబంలో పండగలు అయినప్పుడు పెళ్ళిళ్ళు అయినప్పుడు ఇంటికి పిలిచి చీరైనా పెట్టారా, ఒక ముద్ద భోజనమైనా పెట్టారా అని మీరు అడగాలి కదా. మరి ఎందుకు అడగట్లేదు మీరు? అంటే మీకు ఈ పదవి ఇచ్చింది మా జగనన్నకు తిట్టడం కోసమా? అలా అయితే ఈ వ్యాఖ్యలే మీకు ఒకటే అడుగుతున్నాను, మీ పార్టీ నాయకుల గురించి మాట్లాడితే మీరు సమర్థిస్తారా? మరి మీ పార్టీలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూర్చోమంటే కూర్చుంటున్నారు, నిల్చోమంటే నిల్చున్నారు. ఆ రోజు తీసుకుంటే మోడీ గారిని తిట్టినప్పుడు, మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు తిడితే నాయకులందరూ తిట్టారు. ఈరోజు మోడీ గారిని పొగుడుతూ ఉంటే నాయకులందరూ పొగుడుతూ ఉన్నారు. అలాగే ప్రత్యేక హోదా విషయంలో, ప్రత్యేక హోదా వద్దు అంటే నాయకులందరూ వద్దు అంటారు, కావాలి అంటే కావాలి అంటారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా యూటర్న్ తీసుకుంటూ ఉండడం అలవాటు. అన్నింటిని కూడా మీ పార్టీ నాయకులు వెనక తానా తందానా అంటూ భజన చేశారు కదా. మరి ఇదే వ్యాఖ్యలు మీ పార్టీలోని నాయకుల ఇళ్లల్లో ఉన్న మహిళల కోసం మాట్లాడితే కరెక్టా? మేము అలా మాట్లాడుతున్నామా? మాకు సభ్యత ఉంది, సంస్కారం ఉంది కాబట్టి మేము మాట్లాడలేదు. మీకు అది లేదు కాబట్టి ఈరోజు ఇంత దిగజారిపోయి మీరు మాట్లాడుతూ ఉండే పరిస్థితి. నిజంగా మీరు ఒక మహిళ, దీన్ని ఖండించాలి. అలాగే తీసుకుంటే ఇలాంటి అనిత లాంటి వ్యక్తి ఈరోజు హోంమంత్రిగా ఉండడం మహిళల ఆత్మగౌరవం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత ప్రమాదకరమైన స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఎందుకంటే ఇలాంటి నీచపు వ్యాఖ్యల్ని ఆవిడ సమర్థించడం ద్వారా ఆవిడ మహిళా లోకానికే ఒక కలంకం తెచ్చారని తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా ఇది చాలా సిగ్గుచేటు.